ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 21వ చరణం. మై హ్యాండ్ విల్ సస్టైన్ హిమ్, surely my arm will strengthen him. Psalms chapter 89 verse 21. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని తోడు, ఆయన సహాయము, ఆయన బలము మనకు ఎడతెగక ఉంటాయి అనే మాటను భక్తుడు ఈ కీర్తన ద్వారా ప్రకటిస్తున్నాడు. దేవుడు మధ్యలో చెయ్యి వదిలివేసి వెళ్ళిపోయే దేవుడు కాదండి. ఆయన మన చేతిని పట్టుకున్నాడంటే, ఆయన మనకు తోడై ఉన్నాడంటే అది కొద్ది సమయం కాదు, కొద్దిసేపు కాదు, ఎప్పటికీ ఉంటాను అని అర్థం. అంతేగాని ఈ లోక సంబంధులైన వారి వలె మనల్ని మధ్యలో అన్యాయం చేసే దేవుడు కాడు, విడిచిపెట్టడు. మనము ఈ లోకంలో చూడవచ్చు, మనకు సహాయం చేస్తా అనేవారు చెప్పేటువంటి మాటలు ఎంతో నమ్మకంగా ఉంటాయి. నేనున్నాను కదా, నీకెందుకు, నీవు మొదలు పెట్టు అంటారు. నా డబ్బు నీ డబ్బు కాదా, నా వస్తువులు నీ వస్తువులు కావా, నా దగ్గరున్న వాహనం నీది కాదా, ఎప్పుడు కావాలంటే చెప్పు అప్పుడు ఇస్తాను, ఎంత కావాలో చెప్పు అంత ఇస్తాను అంటారు. ఒక 2-3 సార్లు ఇస్తారు కూడా, సహాయం చేస్తారు కూడా, కానీ తరువాతే అసలు కథ మొదలవుద్ది. నీవు ఒకవేళ ఎదుగుతుంటే, నీవు అభివృద్ధి చెందుతుంటే, నీవు గొప్ప అవ్వడం చూసి వారు సహించలేరు, వారు భరించలేరు. అంతవరకు సహాయం చేస్తా అన్నవారే, చేసిన వారే నీకు సహాయం చేయడానికి నిరాకరిస్తారు, నిన్ను ద్వేషిస్తారు. నీవు అడిగితే లేదు అంటారు, నీవు అడిగింది కాదు అంటారు. వారి సహాయము ఎడతెగక ఉండదండి. వారి బలము నీ బలము అస్సలే కాదు. ఏదో మాటలైతే 100 చెప్తారు, నేనున్నాను నీకేం కాదంటారు, కానీ అంతా ఉత్తిదే. అవసరానికి వచ్చేసరికి ముఖం చాటేసేవారు ఎంతో మంది ఉంటారు కదండి. కానీ నీ దేవుడైన యేసయ్య అలాంటి వాడు కాదు. ఆయన నమ్మకమైన వాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన చెప్పినది చేసే దేవుడు. ఆయన సహాయము మధ్యలో ఆగిపోయేది ఏ మాత్రమో కాదు. నీవు బలహీనుడవైనా, నీకు జ్ఞానము లేకపోయినా, నీవు పేదవాడివైనా, ఎటువంటి పరిస్థితిని నీవు ఎదుర్కొంటున్నా సరే, దేవుడు నిన్ను బలపరిస్తే నీవు అన్ని చేయగలవు. అందు నిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని. మనము జాగ్రత్తగా ఈ మాటల గురించి ఆలోచన చేయగలిగితే, దేవుడు పిలవడమే కాదు, దేవుడు ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, ఆయన ఎందుకు పిలిచాడో, ఏ కారణము చేత ఏర్పరచుకున్నాడో, ఏ విషయంలో మనం ఫలించాలని ఆయన ఉద్దేశము నెరవేరాలని అనుకున్నాడో అంతవరకు ఆయన చెయ్యి విడువడు. కొంతమంది పిలిచి వదిలివేసి వెళ్ళిపోతారు, కొంతమంది ఇదిగో ఈ పని చెయ్యని చెప్పి ఎటువంటి సపోర్ట్ ఇవ్వకుండా ఉంటారు. కానీ మన దేవుడు ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, గాని ఆ కార్యము మన ద్వారా జరిగేలాగా మనకు కావలసిన ప్రతిదీ ఆయన ఇస్తాడు. మన ద్వారా ఆ కార్యము నెరవేరేలా ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు. మోషేని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మోషే చెప్పినటువంటి సమాధానం ఏంటండి? నేను నోటి మాంద్యము గలవాడను, నా వలన కాదు ప్రభువా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేనున్నాను కదా, నీవు ఏమి కంగారు పడకు, ఎలా నడిపించాలో, ఎలా నీవు ముందుకు వెళ్ళాలో అన్ని చెబుతాను అన్నాడు. అంతేగాని నిన్ను ఏర్పరచుకోవడం వరకే నా వంతు, నీవు ఎలా అయినా కష్టపడు, ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తీసుకొని రావాలి అని అన్నాడా? ఆ ఐగుప్తిలో 10 అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు మోషేకి శక్తినివ్వలేదా? దాని తరువాత వారిని కానానుకు నడిపించే దారిలో అరణ్యములో మోషే ద్వారా అనేక కార్యములను చేయలేదా?
చేశాడు కదా. ప్రతిసారి మోషేకి దేవుడు సహాయము చేస్తూ బలపరుస్తూ నడిపింపును దయచేస్తూ వచ్చాడు. ఈ రోజున దేవుడు నీకును అటువంటి శక్తిని ఇవ్వగలడు. ఎడతెగక నీకు తోడై ఉండి తన హస్తముతో నిత్యము నిన్ను కాపాడుతూ నిన్ను బలపరుస్తూ నీ ద్వారా ఆయన కార్యములను జరిగించగలడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు అనుకుంటున్నావేమో ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలని, నీవు అనుకుంటున్నావేమో ఎలా ఇంత చదువు చదవాలి నా వలన అవుతుందా అని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ వ్యాపారం ప్రారంభించాను కానీ మంచిగా నడుస్తుందా అని. నువ్వేం కంగారు పడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. నీవు బలహీనుడవని, నీవు బలహీనురాలువని ఈ లోకం అంటుందేమో, బాధపడకు. నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉన్నాడు. తప్పక నీ కార్యమును ఆయన నెరవేర్చి తీరుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు వందనములయ్యా. కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు తండ్రి. మనుషుల వలె మమ్మల్ని మధ్యలోనే విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మీరు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా అయ్యా అది నెరవేర్చే దేవుడవు తండ్రి. అయ్యా, ఏది ఏమైనా మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు నమ్మదగిన దేవుడవు తండ్రి. అయ్యా మరి తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారయ్యా. అవును తండ్రి, ఎంతగానో ధైర్యపరిచారు తండ్రి. మోషేకు తోడైనట్లు మాకును మీరు తోడై ఉంటారని, మీ యొక్క చెయ్యి ఎడతెగక మాకు తోడై ఉంటుందని, మీ యొక్క బాహుబలము మమ్మల్ని బలపరుస్తుందని అయ్యా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో ప్రభు, ఆదరణ లేక, ఆప్యాయత లేక, ప్రేమగా పలకరించేవారు లేక వాపోతున్నారు, వారిని సైతము తండ్రి ఆదరిస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న ఆ రోగము, వ్యాధి, బలహీనత, అయా శారీరక రుగ్మతలు ఏవి కూడా తండ్రి అయా వారిని తండ్రి బాధించకుండా మీ యొక్క కృప, మీ యొక్క కనికరము వారిపైన ఉంచి సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అయా, మాట లేక, చూపు లేక హాస్పిటల్లో పడి ఉన్నటువంటి బిడ్డలను, ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను సైతం మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదలను దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా అంధకార దురాత్మ శక్తులు కలగజేస్తున్నటువంటి ఎడబాటును యేసు నామములో తీసివేసి ప్రభువా, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేటువంటి భాగ్యమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. వారి వెళ్లే వాహనం అంతటిని మీ యొక్క కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, ఎవరి ఆదరణ లేక ఉన్నారో ప్రభా, అట్టి వారిని మీరు ధైర్యపరచండి. తల్లివై, తండ్రివై వారిని ఆదరించండి. విధవరాల పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి ప్రభా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుండి తండ్రి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోర్టు కేసును యేసు నామములో కొట్టివేసి తండ్రి మీరే వారికి అయా న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. అదే విధంగా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశమును సమాధాన దేశముగా, అయా ప్రేమ కలిగినటువంటి దేశముగా, అయా ఒకరినొకరు గౌరవించుకునేటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులందరినీ కూడా మీరు బలపరచండి అయ్యా. సంఘానికి క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయా సంఘ
సంఘానికి అభివృద్ధిని దయచేయండి అయ్యా. విశ్వాసంలో బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి తండ్రి వారికి ఉన్న కష్టాలను, వారికి ఉన్న శ్రమలను అయ్యా చూస్తున్న దేవుడవు తండ్రి. వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి నా ప్రభువా. అదే విధంగా సంతానము లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచండి. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యాన్ని దయచండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు కాచి కాపాడండి నా ప్రభువా. అదే విధంగా నా తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో అయ్యా తండ్రి నలిగిపోతున్న బిడ్డలను తండ్రి మీరు దృష్టించండి నా ప్రభువా. వారికి ఉన్న సమస్యలను, వారికి ఉన్న అయా అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడును, నజరేయుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.